మన దరిద్రం ఏందో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు వీడియో తీద్దామని కూర్చుంటే ఏదో ఒక డిస్టర్బెన్స్. ఇప్పుడు ఈ మధ్య అయితే కరెంట్ బాగా తీసేస్తుంది. ఇప్పుడే జస్ట్ ఇట్లా వీడియో రికార్డ్ చేద్దామని చెప్పేసి కూర్చొని జస్ట్ ఒక 1 మినిట్ కూడా ఇట్లా రికార్డ్ చేయలేదు, అంతే కరెంట్ పోయింది. మన సీఎం రేవంత్ రెడ్డికి చేయకూడదమ్మా, ఎందుకంటే మన పాత రోజుల్ని మనకి గుర్తు చేస్తున్నాడు, అదే విధంగా మన పాత రోజుల్ని మనకి తీసుకొస్తున్నాడు. జై సీఎం రేవంత్ రెడ్డి. గాయస్, కరెంట్ పోతే మా ఇంట్లో అయితే ఏం కనిపించదు. సో ఈ వీడియోకి నేనైతే కనిపించను, ఎందుకంటే కరెంట్ లేదు, జస్ట్ ఆడియో మాత్రమే వినిపిస్తుంది. దయచేసి కొంచెం వినండి, అర్థం చేసుకోండి బాధ. మీలో ఎంతమంది ఈ బాధకు గురయ్యారో కొంచెం కామెంట్ బాక్స్ లో చెప్పండి. గైస్, ఈ మధ్య కరెంట్ అనేది చాలా విపరీతంగా పోతుంది. నేను వీడియో రికార్డ్ చేస్తుంటే సడన్ గా కరెంట్ పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అరే పొద్దున్న నుంచి రాత్రి పండుకునే దాకా కరెంటు తీస్తూనే ఉంటారు, పెడుతూనే ఉంటారు, తీస్తూనే ఉంటారు, పెడుతూనే ఉంటారు. గంటలు గంటలు కరెంటు తీస్తారు, లేదంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా తీసేస్తారు మొత్తమే. ఇక మనుషులు ఎట్లా బతకాలి? ఇది ఎండాకాలం కదా. అరే వేడికి ఇప్పటికే చచ్చిపోతున్నాను నాయన, వేడి పెరుగుతుందా అంటే దానికి తోడు హెచ్సిఎల్ ఆ చెట్లు కొట్టేస్తారు, లేదా ఆ దాని మీద క్వశ్చన్ చేస్తే అరెస్ట్లు చేస్తారు, లేదు అంటే ఈ కరెంట్లు బీకేస్తారు. ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? కనీసం ప్రశాంతంగా ఇంట్లో కూర్చుందామంటే కూడా కరెంట్ బీకేస్తారు. ఈ ఎండాకాలం ఏం చేసుకుందామని చెప్పేసి కనీసం వర్షాకాలంలో తీసినట్టు లెక్క, చలికాలంలో తీసినట్టు అది సరే ఓ పని పర్లేదు, వాతావరణం చల్లగా ఉంటది, ఓకే. ఈ ఎండాకాలంలో తీస్తే ఏంద్రా నాయన, రోజులో 5 సార్లు 6 సార్లు తీస్తుండు కరెంటు. జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంకేమైనా చేసుకుంటే పరిస్థితి ఏంది? వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే పరిస్థితి ఏంది? ఇట్లయితే మన రాష్ట్రంలో ఇక ఈ కరెంటు కోతలు అయితే మరి ప్రీవియస్ గా మనం కేసీఆర్ గవర్నమెంట్ రాకముందు ఉన్న కరెంటు కోతలు అయితే ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం. ఇక రేపు ఇంకెట్లుంటుందో మన పరిస్థితి, ఇక ఎంత ఘోరంగా ఉంటుందో, లేకపోతే ఎంత మీ ఊహలకు వదిలేస్తున్నా. ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకుంటున్నా, కాకపోతే వీడియో రికార్డింగ్ చేసే టైంలో పోతే దానికి ఒక ప్రూఫ్ ఉంటది కదా. టైం ఇప్పుడు వచ్చేసి ఎంత అవుతుంది అంటే 9:34, ఎంత 9:34 టైం. కరెంట్ పోయింది, నైట్ చెమటలు పడుతున్నాయి. ఏం చేస్తాం? పోనీ బయటికి వెళ్తే గాలి ఉంటుందా? గాలి ఉండదు బయట. మీలో ఎంతమంది కరెంటు కోతలతో కరెంటు విషయంలో ఇబ్బంది పడుతున్నారో కింద కామెంట్ లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.